వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. బట్ వెళ్ళిపోతున్నటువంటి దానివల్ల పార్టీ దెబ్బతింటుందా లేదా అన్నటువంటిది తేల్చుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఖచ్చితంగా సిట్టింగులని మార్పులు చేర్పులు, అది 1-2 కాదు, భారీ మార్పులు చేర్పులు. కొంతమందికి సీట్లు ఇవ్వకపోవడం, తాజా లిస్టులో కూడా 4 సీట్లు ఇవ్వలేదు. అట్లాగే అటు ఇటు మార్చుకొచ్చారు, ఎంపీని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేని ఎంపీగా, ఇట్లాంటి మార్పు చేర్పులు చేసుకొచ్చారు. ఇట్లాంటి దశలో జరుగుతున్నటువంటిది ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీ వెళ్ళిపోతారు అన్నటువంటి తెలుగుదేశం వర్గం ప్రచారం చేస్తుంది. లోకేష్ దగ్గర కలిశారు అన్నటువంటిది. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి లేకపోతే ఇంతకుముందు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వేమిరెడ్డి వాళ్ళు వెళ్ళిపోతున్నారన్న, వాళ్ళైతే వెళ్ళట్లేదన్నారు. సరే, అది పక్కన పెడితే తాజాగా పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, ఎవరైతే టికెట్ ఆశిస్తున్న జంగా కృష్ణమూర్తి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యి తనకి టికెట్ రాక బాధపడుతున్నటువంటి పార్థసారథి, వీళ్ళకి తోడుగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ముగ్గురు కలుసుకున్నారు. అంటే ఈ ముగ్గురు ఇద్దరేమో సిట్టింగులు, ఇంకొక ఆయన సీటు కావాలని కోరుకుంటున్నాయి. ఎవరు? జంగా కృష్ణమూర్తి. ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రస్తుతం ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అటుకు వెళ్తారా తెలుగుదేశం పార్టీ వైపు? పార్థసారథి అయితే తెలుగుదేశానికి వెళ్ళిపోతున్నారు అన్నటువంటిది 22వ తారీఖు వెళ్తారంటున్నారు. అట్లాగే 21, 22 తారీఖులో శ్రీకృష్ణదేవరాయలు కూడా వెళ్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ ముసలాన్ని, ఇది ముసలం అవుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? లేకపోతే కనుక దీన్ని తెలిసి ఇదంతా జరుగుతుందని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్ట, దాని ఫలితాన్ని పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా ఎలక్షన్ తర్వాత తేలుతుంది.